ముగ్గురం కలిసి కూర్చొని ఆ శవం దగ్గర ప్రార్థన చేసినాం. చెవులు ఇట్లా నోరు పెట్టి ఏసు నామంలో లే ఎప్పుడైతే గట్టిగా అరిచినామో ఆమె కళ్ళు తెరవడం జరిగింది. మా ఇంట్లో ఒక ఆమె ఉంది. ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి 680 రాళ్లు బయటికి రావడం జరిగింది. ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు. ఏసు నామములో నాకు గర్భసంచి వచ్చిన కాకని పలికిన దేవుడు నాకు గర్భసంచి ఇచ్చిండు. ఏసు నామములో నాకు 2 మనవలు పుడుదురు కాక దేవుడు అట్లనే ఇచ్చిండు. నా ATM లో 270 రూపాయలు మాత్రం ఉన్నాయి. ప్రార్థన చేసి నాకు ATM కార్డు పెడితే 1,64,444 రూపాయలు నా బ్యాంకులకు వచ్చినాయి. ఏసు నామములో పరలోక బంగారంలో నుంచి 1 తులం గొలుసు రోడ్డు మీద పడను గాక. 4 గంటలకు అడిగిన 7 గంటలకు ఉప్పల రింగ్ రోడ్డు కడ దొరికింది నాకు. దవకన గ్యాస్ అయిపోయింది అనుకున్నాం. పరిశుద్ధాత్ముడు పక్కకున్నాడుగా చెప్పొచ్చు కదా దీనకు. పరిశుద్ధాత్ముడా గ్యాస్ అయిపోయింది నాయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన.